హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా భార్య నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎంతగా ఏడ్చాను, ఎంతగా వేడుకున్నాను. అయినా ఫలితం లేదు. చేసిన ప్రమాణాలన్నీ చూపించిన ఆశల్ని గాలికి వదిలేసి తను అటే పోయింది. అసలు తనని ఏం లాభం? నన్ను తిట్టుకోవాలి. ఇంతగా డిపెండ్ అయిపోయినందుకు. మంచం మీద నుంచి లేవబుద్ధి అవ్వటం లేదు. ఏమీ తినాలనిపించటం లేదు. నిరాసక్తి, నిరామయం. కాఫీ కావాలనిపిస్తుంది. కానీ లేచి పెట్టుకోవాలనిపించటం లేదు. సరైన తిండి లేక నీరసం. ఎందుకీ బతుకు? ఎవరి కోసం బ్రతకాలి? నా అవసరం ఎవ్వరికీ లేదు. నాకు బ్రతకాలన్న ఆసక్తి కూడా లేదు. ఎవరో డోర్ బెల్ కొడుతున్నారు. లేచే ఓపిక లేదు. కాసేపు చూసి వెళ్ళిపోతారులే. దుప్పటిని తల మీదుగా లాక్కొని పక్కకు తిరిగి పడుకున్నాను. 65 ఏళ్ల జీవితంలో మా ఆవిడ ఉన్నప్పుడు ఏదో సాధించాను అనిపించేది. ఇప్పుడు శూన్యంగా తోస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం, డీఈగా రిటైర్ అయ్యాను. ఆస్తులు కూడా విలాసవంతమైన జీవితానికి కాకపోయినా సౌకర్యవంతమైన జీవితానికి సరిపడా సంపాదించాను. 2 పిల్లలు, అమ్మాయి, అబ్బాయి. బాగా చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాను. ఇద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. రిటైర్డ్ అయిన రోజు నాకింకా బాగా గుర్తుంది. 35 సంవత్సరాలు నా జీవితాన్ని నిర్దేశించిన ఉద్యోగం ఇక లేదంటే ఒక రకమైన అయోమయం చుట్టేసింది. అప్పుడు నా భార్య రమ భవిష్యత్తును చాలా అందంగా చూపించింది. మనకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. చేతిలో సరిపడా డబ్బు ఉంది. మనం ఒకరికొకరం తోడుగా ఉన్నాం. ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు. మనవరాళ్ళు, మనవళ్ళతో సమయం గడపొచ్చు. అంతెందుకు మీరు రోజూ లేట్‌గా లేవచ్చు. మీకు నేను రోజూ బెడ్ కాఫీ కూడా ఇస్తాను అంటూ రమ నవ్వుతూ, నవ్విస్తూ చెప్పిన మాటలతో తేరుకున్న నాకు భవిష్యత్తు మీద ఆశ పెరిగింది. కానీ నాకేం తెలుసు నా ఆశలన్నీ తొందరలోనే ఆవిరైపోతాయని. ఆశ చూపించిన మనిషే అంతు లేకుండా పోతుందని. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అందుకనే ఎవరో ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తున్నట్టున్నారు. దాన్ని కూడా పీకేయాలి. దుప్పటిని ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాను. రిటైర్ అయ్యాక మొదట్లో రెండో వసంతమే వచ్చినట్టు అనిపించేది జీవితంలోకి. ఉద్యోగ బాధ్యతలు మినిగిపోయి చేయలేకపోయినా చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటే అది చూసి రమ కలలో ఆనందం నిండుతూ ఉంటే నాకు ఏనుగెక్కినంత సంబరం కలిగేది. తనకి వంటలో సాయం చేయడం దగ్గర నుంచి కాశ్మీర్ ట్రిప్ వెళ్ళటం వరకు చాలా ఎంజాయ్ చేశాం. కానీ నిండా 3 సంవత్సరాలు కూడా లేము సంతోషంగా. లుకేమియా పేరుతో వచ్చిన ఉపద్రవం మా జీవితాన్ని అతలాకుతలం చేసింది. నా భార్య రమని కాపాడుకోవడానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రయోజనం లేకపోయింది. 4 నెలల క్రితం నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయింది. తను చూపించిన ఆశల నేపథ్యంలో తను వెళ్ళిపోవటం తన చేతిలో లేకపోయినా నేను మోసపోయాననిపిస్తుంది. 37 ఏళ్ల వైవాహిక జీవితం నేనొక ప్రత్యేక వ్యక్తినని ఎప్పుడో మర్చిపోయాను. తన ఇష్టాలు, నా ఇష్టాలు ఎప్పుడయ్యాయో తెలీదు. నా భావాలు తన సొంతం ఎప్పుడయ్యాయో తెలీదు. అంతగా మమేకమైన మా జీవితంలో నేనిలా ఒంటరిగా మిగులుతానని ఎప్పుడూ ఊహించుకోను లేదు. నాకంటే 5 సంవత్సరాలు చిన్నైన రమ నా తర్వాత ఎలా బతుకుతుందని ఎప్పుడూ ఆలోచించేవాణ్ణి. తనకి ఇంటర్నెట్‌లో బిల్లులు కట్టడం, ఆస్తుల వివరాలు చూసుకోవడం అన్నీ నేర్పించాను. నేను లేని లోటు తెలియకూడదని, పిల్లలకి తన్ని బాగా చూసుకోవాలని పదే పదే చెప్పాను. కానీ తనే నన్ను ఏమాత్రం ఈ ఒంటరితనానికి ప్రిపేర్ చేయలేదు. చేయటానికి పనంటూ ఏమీ లేకపోవడం, మన మీద ఆధారపడ్డ వాళ్ళు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేకపోవడం మనిషిని ఇంతగా కృంగదీస్తాయని నాకు తెలీదు. మా పిల్లలు మంచి బిడ్డలు. నన్ను నిర్లక్ష్యం చేయలేదు. దినకర్మలన్నీ పూర్తి కాగానే నన్ను తమతో పాటు అమెరికాకి తీసుకువెళ్లారు. కానీ అక్కడింకా దారుణంగా అనిపించింది నాకు. చేసే పనులేమీ లేవు. చేయాలన్న ఆసక్తి లేదు. వాళ్ళకేమో బాధ్యతలు, ఉద్యోగాలు.
వాళ్ళ ఆఫీస్‌లకి, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయేవాడిని. అందుకే 4 నెలలు కూడా పూర్తిగా ఉండకుండా గొడవ పెట్టుకొనొచ్చేశాను. ఎవరో బెల్ కొడుతూనే ఉన్నారు. ఇంకా తప్పేటట్లేదు. చిన్నగా లేచి తలుపు తెరిచాను. ఎదురుగా మాలతి, పక్కింటమ్మాయి, రమతో క్లోజ్‌గా ఉండేది. అంకుల్, ఎన్నిసార్లు బెల్ కొట్టాను? తలుపు తీయరే. తనుగా లోపలికొచ్చేసింది. మెలకువ రాలేదమ్మా. ఇంకా పనమ్మాయి రాలేదా? కాఫీ కూడా తాగినట్లేదు. బెల్ కొట్టి తలుపు తీయలేదని వెళ్ళిపోయిందేమో అమ్మా. గిల్టీగా తలదించాను. పోనీలెండి. మీరు బ్రష్ చేసుకురండి. నేను కాఫీ పెడతాను. మీతో కాఫీ తాగి చాలా రోజులైంది. వంటింటి వైపు నడిచింది మాలతి. పాపం మాలతి ప్రతిరోజు నేను తలుపు తీసేదాకా బెల్ కొట్టి నాకు కాఫీ ఇచ్చి వెళ్తుంది. పనమ్మాయి సునీతొచ్చి ఇల్లు శుభ్రం చేసి, వంట చేసి వెళ్తుంది. కానీ నేనేం చేయాలో తెలియని అయోమయంలో నా నిస్తేజం నివేతో మునిగి తేలుతూ ఒక పూట తింటూ, ఓ పూట వదిలేస్తున్నాను. నా శరీరంలో శక్తి సన్నగిల్లుతూ ఉంది అని తెలిసినా తినే ఆసక్తి కలగడం లేదు. బంధుమిత్రుల ఫోన్లకు బదులివ్వకపోవడంతో క్రమంగా ఫోను రావటం ఆగింది. వాకింగ్ మిత్రులు కూడా 2, 3 సార్లు ప్రయత్నించి ఇక అడగటం మానేశారు. పిల్లలు వీలినప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నారు. బావున్నానని వాళ్ళని మభ్యపెడుతూనే ఉన్నాను. సార్, కొరియర్ అంట. కాఫీ తాగుతున్న మా దగ్గరికొచ్చింది సునీత. నేనేమీ ఆర్డర్ చేయలేదని చెప్పబోయే లోపల మాలతి లేచి వెళ్ళింది. అవి మనవి కాదమ్మా. బాక్స్‌లో తిరిగొచ్చిన మాలతికి చెప్పాను. మీవే అంకుల్, స్వాతి పంపించింది. నా కూతురు స్వాతి ఏం పంపించుంటుంది? నేనేమీ అడగలేదే. నా ప్రశ్నకి సమాధానం మాలతి బాక్సులు తెరవడంతో ఎదురుగా 5 రోజా మొక్కలు కనిపించాయి. రమకి మొక్కలంటే ఎంతిష్టమో. తన కోసం స్వాతి మంచి మంచి మొక్కలు ఇంటర్నెట్‌లో వెతికి పంపించేది. రమ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇంటిని మొక్కలతో నింపేసేది. నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు అన్నింటినీ ఇచ్చేశాను. ఇప్పుడు నేనేమి చేసుకోవడానికి మొక్కలు? రమని మరింత గుర్తు చేయడానికి కాకపోతే, మాలతి, నువ్వు తీసుకెళ్ళమ్మా. కళ్ళలో తిరుగుతున్న నీరు తనకు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాను. అంకుల్, స్వాతి బాధపడుతుంది. ప్లీజ్ ఉంచండి. సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయింది మాలతి. ఆ మొక్కల్ని చూస్తూ కూర్చున్నాను. పువ్వులు విరబూసున్నాయి. ఒక్కోటి ఒక్కో రంగు. మొక్కలు కొంచెం వలనట్టు అనిపించాయి. వాటిని తీసుకెళ్లి బాల్కనీలో పెట్టి నీళ్లు పోశాను. రమ నవ్వినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ కోసమే ప్రతిరోజు లేవగానే మొక్కలకి నీళ్లు పోయడం అలవాటుగా చేసుకున్నాను. కానీ రోజులు మాత్రం దుర్భరంగానే నడుస్తున్నాయి. జీవితం తెగిన గాలిపటంలా అనిపిస్తుంది. సంపూర్ణ విశ్రాంతి కావాలనిపిస్తుంది. అంకుల్, ప్లీజ్ అంకుల్, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. చాలు అంటూ మాలతి గంట నుంచి అభ్యర్థిస్తూనే ఉంది. ఎలా మాలతి? నాకు కుక్క పిల్లని చూసుకునేంత ఇష్టం కానీ, ఓపిక కానీ రెండూ లేవు. నన్ను వదిలేయమ్మా అన్నానే కానీ గిల్టీగా ఉంది చేయలేకపోతున్నందుకు. తను నన్ను చూసుకున్న తీరుకి, ఇప్పుడు అభ్యర్థిస్తున్న పద్ధతికి చేయాలని అనిపిస్తున్నా చేయాలనని భయంగా ఉంది. పిల్లలు చాలా అడుగుతున్నారని కుక్క పిల్లని తెప్పించిందట మాలతి. భర్తకి ఇష్టం లేదని తెలిసినా తెప్పించాక పిల్లల కోసం ఒప్పుకుంటారులే అనుకుంది. కానీ ఆయన ససేమీరా కాదని చెప్పడంతో ఆయన ఒప్పించే వరకు నన్ను చూసుకోమని అడుగుతుంది. నేనే ఒక పూట తింటూ ఒక పూట మానేస్తూ అయోమయంలో బతికేస్తున్నాను. నేను ఈ బాధ్యతను మోయగలనా అని నా భయం. జస్ట్ మీ ఇంట్లో ఉండనివ్వండి అంకుల్. దాని పని మొత్తం నేనే చూసుకుంటా. ప్లీజ్ అంకుల్, ఇచ్చేస్తానంటే పిల్లలు ఏడుస్తున్నారు. ప్లీజ్. మాలతి ముఖంలోని వేడుకోలు నన్ను మారు మాట్లాడనివ్వలేదు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి. చిన్న కుక్కపిల్ల ఎంత అందంగా ఉందో. అనుకోకుండా ఉండలేకపోయాను. మాలతి చేతిలో దాన్ని చూసి కింద వెళ్తే దీని వాసన చూస్తూ ఇల్లంతా కలియ తిరుగుతున్న దాని ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. దాంతో పాటు దాని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చి మాలతి వెళ్ళిపోయింది. నన్ను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా కుక్కపిల్ల టామీ నా దగ్గరకొచ్చి నిండా 10 రోజులు కూడా కాలేదు. కానీ దాంతో
అనుబంధం ఎంతగా పెనవేసుకుపోయిందో. దానికోసమే ఉదయాన్నే మంచం దిగుతున్నాను. రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్‌కి తీసుకెళ్ళటం, దానికి ఫుడ్ పెట్టడం, అది నా చుట్టూ తిరుగుతూ ఉంటే ముచ్చట పడటమే నా జీవితంలో హైలైట్ అయిపోయాయి. మా పెళ్ళైన కొత్తలో నేను కూడా మా రమ చుట్టూ ఇలాగే తిరిగేవాణ్ణి. అందుకనే తనకి నా మీద అంత ప్రేమొచ్చిందేమో. నవ్వుకున్న నా ఆలోచనకి. రమ ఉంటే ఎంత బావుండేది. తను రమకు కూడా బాగా నచ్చేసేది. ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది. ఫోన్ ఎత్తిన నాకు నా కొడుకు వినోద్ గొంతు వినగానే ఆనందం వేసింది. ఇంతకాలం పాపం నా కొడుకు, కూతురు ఇద్దరూ ఫోన్ చేస్తూనే ఉన్నా నేనే ఒక్కోసారి ఎత్తకుండా, ఎత్తినా నిరాసక్తిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మాట్లాడాలనిపిస్తుంది. పరామర్శలయ్యాక వినోద్ చెప్పిన విషయం మాత్రం నాకు మింగుడు పడలేదు. నాన్న, మా ఫ్రెండ్ వాడి భార్య యాక్సిడెంట్‌లో పోయారు. వాళ్ళ 8 ఏళ్ల అబ్బాయికి ఎవ్వరూ లేకపోవటంతో అనాథాశ్రమంలో చేర్చారు. నాకది ఇష్టం లేదు. నేను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 నెలల్లో వచ్చి పేపర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాను. అప్పటిదాకా ఆ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి. ఇది వాడి మాటల సారాంశం. ఫ్రెండ్ కొడుకుని చిరదీయటం మంచిదే. కానీ భారం నా మీద మోపడమే నాకు నచ్చట్లేదు. అసలే ఈ మాలతి బాధ్యత పెట్టింది. ఇప్పుడు ఈ అబ్బాయి కానీ చేసేది మంచి పని, అడిగేది నా కొడుకు కాదనలేకపోయాను. ఆ అబ్బాయి భార్గవ్‌ని మరుసటి రోజే వెళ్లి తీసుకొచ్చాను. వాడి మొహంలో అమాయకత్వం, దిగులు, పెరుగుతనం చూస్తే నాకు జాలేసింది. దగ్గర తీశాను. వాడు తాతగారు తాతగారంటూ అల్లుకుపోయాడు. వాడిని దగ్గరున్న స్కూల్లో చేర్చాను. బాద్ కొత్తగా వచ్చిన పిల్లాడి బాధ్యత కొత్తగా ఉన్నా కష్టంగా లేదు. భార్గవ్‌కి వినయ విధేయలతో పాటు మంచి అలవాట్లు చాలా ఉన్నాయి. వాడిని నేను లేపనక్కర్లేదు. వాడే నన్ను లేపుతున్నాడు. వాడింట్లో చురుగ్గా తిరుగుతూ, గలగలా మాట్లాడుతూ ఉంటే జీవితానికి కొత్త అర్థం దొరికినట్లనిపించింది. నేను వాడిని చూసుకుంటున్నానా? లేకపోతే వాడే నాకు తోడయ్యాడా అనిపిస్తుంది. ఒక్కోసారి టామీ పనులు, భార్గవ్‌ని స్కూలుకి పంపించటం, వాడి బాగోలు చూడడంలో ఉదయం, సాయంత్రం గడిచిపోతుంది. కానీ రోజంతా స్తబ్దత. ఏం చేయాలి? ఎలా గడపాలన్న ప్రశ్నలకు సమాధానంలాగా రమకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గర నుంచి ఫోనొచ్చింది. పేషెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇవ్వడానికి వాలంటీర్ జాబ్ ఉంది. చేస్తారని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను. రోజు 3 గంటలే పని కావడం, రమణి ట్రీట్మెంట్ ద్వారా నేను నేర్చుకునే విషయాలు పంచుకుంటూ నలుగురికి ఉపయోగపడే ఉద్యోగం కావడంతో ఈ వాలంటీర్ జాబ్‌ని ఇష్టంగా యాక్సెప్ట్ చేశాను. ఈరోజు నా పుట్టినరోజు. నా చుట్టూ నా వాళ్ళందరూ ఉన్నారు. నా కొడుకు, కూతురు, అల్లుడు, కోడలు, మన్వళ్ళు, మాలతి, భార్గవ్, టామీ, నా వాకింగ్ మిత్రులు. మర్చిపోయాను. టామీ వచ్చిన కొద్ది రోజులకే నా మిత్రులు మళ్ళీ వచ్చి నన్ను అడగటం, వాళ్ళతో నేను మళ్ళీ వాకింగ్ మొదలుపెట్టడం జరిగింది. చుట్టూ చూశాను. అందరి మొహాల్లోనూ చిరునవ్వు. నా మొహంలో కూడా. బాల్కనీ వైపు చూశాను. అక్కడ పూసిన పూలలో రమ నవ్వు కనిపించింది. ఈరోజు నాకు జీవితంపై ఆశ ఉంది. రమలేని లోటు పూడ్చుకోలేకపోయినా తన జ్ఞాపకాలు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. మన కోసం నలుగురు ఉండటం అంటే ఇంతే కదా! రమణను వదిలిపెళ్ళినా వీళ్ళందరూ ఉండబట్టే కదా నేను తేరుకోగలిగాను. లేకపోతే ఏమైపోయేవాన్నో. అందరినీ దగ్గరికి పిలిచాను. మీ అందరికీ ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. జీవితమే వద్దనుకునే పరిస్థితి నుంచి జీవితాన్ని ఆస్వాదించే స్థితికి తీసుకొచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అంకుల్, మీరు మా అక్క చెప్పాల్సింది. మిమ్మల్ని నడిపించింది రమ ఆంటీ. తనకి క్యాన్సర్ అని, ఎక్కువ కాలం ఉండకపోవచ్చని తెలిసిన క్షణం నుంచి మీకోసమే ఆలోచించారు. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల మీరు తనని ఎంత మిస్ అవుతారని, ఒంటరితనం వల్ల మీరు ఎంత బాధపడతారని ఎప్పుడూ వరి అవుతూ ఉండేవారు. కానీ తన చివరి రోజులు మీకు మధుర జ్ఞాపకాలే కావాలి. మీకు బాధని మిగిల్చకూడదని తన దుఃఖాన్ని, కష్టాన్ని మీ ముందు బయటపెట్టేవారు కాదు. మాకు పదే పదే మీ గురించి చెప్పేవారు. ఎప్పుడు ఏం చేయాలో మా అందరికీ వివరంగా ఆదేశాలిచ్చారు. మీరు అమెరికా వెళ్ళినా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరని, తిరిగి వస్తే ఒంటరితనంతో
డిప్రెషన్‌కి గురవుతారని రమ ఆంటీ గెస్ చేశారు. దాన్ని బట్టే అన్నీ ప్లాన్ చేశారు. మీ రోజా మొక్కలు, టామీ, భార్గవ్, మీ జాబ్, మీ వాకింగ్ ఫ్రెండ్స్ అన్నీ రమ ఆంటీ ప్లాన్ చేసినవే. రమ ఆంటీ మీ అదృష్టం అంకుల్. చెమ్మగిలిన కలను తుడుచుకుంది మాలతి. నాన్న, అమ్మమ్మ అందరికీ చాలా చాలా జాగ్రత్తలు చెప్పింది. చాలా ప్రామిస్‌లు తీసుకుంది. మీరు బెటర్ కాకపోతే మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఇండియాకొచ్చేసేవాళ్ళం. గద్గద స్వరంతో నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఓ కవర్ నా చేతుల్లో పెట్టింది స్వాతి. నాకు బుర్ర తిరిగిపోయింది. ఇవన్నీ రమ ప్లాన్ చేసిందా? అయితే భార్గవ్ మీ ఫ్రెండ్ కొడుకు కాదా? వినోద్‌ని అడిగాను. కాదు నాన్న. అనాథాశ్రమంలో భార్గవ్‌ని అమ్మే సెలెక్ట్ చేసి అడాప్ట్ కూడా చేసుకుంది. వాడిని మీ దగ్గరికి చేర్చడానికి నేను కేవలం ఒక మార్గం మాత్రమే. అమ్మ ఏం చెప్పిందో తెలుసా? ప్రస్తుతానికి నాన్నకి తన బాగోలు చూసేవాళ్ళ కంటే తను బాగోలు చూడవలసిన వాళ్ళు ఉండటం ముఖ్యం. తర్వాత ఆయనకు అవసరమైన అప్పుడు మీరందరూ ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని వినోద్ నా భుజం మీద చేయి వేస్తూ చెప్పాడు. నాకు అర్థమైంది. నిర్వర్తించాల్సిన బాధ్యతలు లేక, సరదాగా గడపడానికి తోడు లేక, నడి సంద్రంలో గమ్యం లేని నావలా ఉన్న నాకు మొక్కలు, టామీ, బారకుల రూపంలో బాధ్యతలు కల్పించి దిశానిర్దేశం చేసింది రమ. మిత్రుల రూపంలో మానసిక ఉల్లాసాన్ని, క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగంతో మానసిక సంతృప్తినిచ్చింది. ఇన్ని తీసుకున్న నేను నీ రుణం ఎలా తీర్చుకోను? స్వాతి ఇచ్చిన కవర్ వైపు చూశాను. ఏదో లెటర్‌లా ఉంది. దాన్ని తెరిచిన నన్ను రమ దస్తూరి స్వాతి చినుకులా పలకరించింది. ప్రియమైన శ్రీవారు, నేనెక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేను కూడా. మీ మనసుతో పెనవేసుకుపోయాను. నా మనసుకి విడదూసుకుపోవటం తెలీదు. మరి మీ గుండె చప్పుల్లో నేనున్నాను. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలో నేనున్నాను. జీవితం దేవుడిచ్చిన వరం. మీరు మీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని, అది నా కోసం కూడా కాబట్టి మీ ఆస్వాదన మరింత గాఢంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆనందంతో వెలిసే మీ చిరునవ్వు నాకు మలయ మారుతం. సంతృప్తి నిండిన మీ కళ్ళు నాకు మృష్టాన్న భోజనం. మరి నన్ను ఎప్పుడూ హ్యాపీగా ఉంచుతారుగా? ఎప్పుడు మీతోనే ఉండే మీ రమ. ఇలాంటి భార్య ఎన్ని జన్మల పుణ్యమో. తన మరణంలోనూ నా గురించే ఆలోచించింది. కళ్ళ నిండా నీళ్ళు. కానీ నా పెదవుల మీద చిరునవ్వు మాత్రం చెరగనివ్వలేదు. నేను నా రమ కోసం, ప్రేమాన్వితమైన నా రమ కోసం. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.